హాయ్ అండి. చాలా రోజులు అయిపోయింది కదా ఫుడ్ వీడియో అప్లోడ్ చేసి. సో ఈరోజు అయితే ఫుడ్ వీడియో అనమాట. ఏం చేస్తున్నానో అర్థమైపోయింది కదా, పాయసం. నార్మల్గా అయితే మేము క్యాష్యూస్ పెద్ద ప్యాకెట్ తెచ్చేసుకుంటాము ఎవ్రీ మంత్. ఈ మంత్ ఏమంటే మా వారు మర్చిపోయినట్టున్నారు, తీసుకురాలేదు. సో బయట తెచ్చుకున్నాము. ఇది ఒక్కొక్క ప్యాకెట్ 10 రూపాయలంట. ఏదైనా వీడియో చేద్దాము అంటే ఈ పిల్లలు ఉంటే అస్సలకి కుదరదు. ఇంత కష్టం ఎందుకు, సిజర్తో కట్ చేయొచ్చు అంటారేమో. టైంకి మా ఇంట్లో ఏది దొరకదు, పిల్లలు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. చూడండి, ఇవన్నీ కూడా ఇంకా ఇట్టగా హాఫ్గా చేసుకుంటున్నా. వాట్ ఓకే టాక్. చూడండి, క్యాషు మమ్మీ చేస్తుంది. రెండు కప్పులు వేస్తే వేసుకుంది. నేను అన్నీ చేయాలంటది ఏమో. నేను ఏం చేసినా పక్కన చైర్ వేసుకొని నించుని ప్రతి దాంట్లో చేయబెట్టాలంటది. దీన్ని కూడా ఇంకా టూ పీసెస్ కింద చేసేస్తాను. ఇట్స్ ఓవర్ నాన్న, ఇట్స్ ఓవర్. అయితే ఈ గిన్నెలోనే చేయబోతున్నాను. సో ఇందులో ఆల్రెడీ నేను బిర్యానీ అలాంటివి చేస్తూ ఉంటాను అనమాట. సో ఇందుకోసం అని చెప్పేసి సబూదానా తీసుకున్నాను. యాక్చువల్లీ సబూదానా లేకుండా కూడా చేయొచ్చు, కానీ ఇంకొంచెం చూడ్డానికి టేస్ట్కి బాగుంటుందని చెప్పి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే క్వాంటిటీస్ చెప్పేస్తాను. ఇక్కడ నేను యూజ్ చేసేది 200 గ్రామ్స్ అనమాట సేమియా, 200 గ్రాములు సేమియా. కానీ మొత్తం వేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ నేను సగ్గుబియ్యం యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది సేమియా మొత్తం వేయను. ఒకవేళ సగ్గుబియ్యం వాడనట్లయితే 2 లీటర్ల పాలకి 200 గ్రాముల సేమియా కరెక్ట్గా సరిపోతుంది. అంటే లీటర్ పాలకి 100 గ్రాముల సేమియా అన్నట్టు. ప్రజెంట్ ఇప్పుడు నేనైతే ఇది సగ్గుబియ్యం వాడుతున్నా కాబట్టి ఒక 50 గ్రాములు అట్లాగా తగ్గించేస్తాను. మంది నా వీడియో ఎవరైనా చూస్తుంటే కనుక ఐ థింక్ చాలా నెలలే అవుతుంది, ఒక వీడియో పెట్టాను నాకు పాయసం ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి. సేమ్ రెసిపీ అన్నమాట ఇది. ఇక్కడ గోవాలో వాళ్ళైతే మా ఫ్రెండ్స్ అట్లాగా చాలా ఎంజాయ్ చేస్తారు. ఐ హోప్ ఇది వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. కొంచెం ఈ విధంగా మరిగిన చాలన్నమాట. ఇప్పుడైతే ఈ వాటర్ని తీసేస్తాను. ఇప్పుడైతే ఇందులోకి నెయ్యి తీసుకోవాలి. ఈ నెయ్యి వచ్చేసి నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను. కొంచెం వేస్తున్నాను నెయ్యి. ఇందులోకి మనం పలుకులుగా పెట్టుకున్న జీడిపప్పు, వేయించుకోవాలి. ఇష్టమైన వాళ్ళు ఎండు ద్రాక్ష వేయచ్చు, నేనైతే వేయను, నాకు అది నచ్చదు. సో నేను చేసినప్పుడు ఎవరైనా తినాలి అన్నా కూడా నేను అది ప్రిఫర్ చేయను. ఒకవేళ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మన కల్చర్ని బట్టి అన్నీ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉండేవాళ్ళు గోవాలో, వాళ్ళు ఇష్టపడరు అన్నమాట ఎండు ద్రాక్ష. ఈవెన్ నాకు కూడా ఇష్టం ఉండదు. సో అందరికీ సరిపోయింది కాబట్టి నేను అసలు వాడను అన్నమాట. అన్నీ కూడా తీసేస్తున్నాను. మరి మాడిపోయినా అంత బాగుండదు కదా. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేస్తాను. సేమియా వేసాను.
చెప్పాను కదా ఫుల్ ప్యాకెట్ వేయను, ఇంకా ఆపేస్తున్నా. ఒక 50 గ్రామ్స్ ఉంటుంది ఇది. ఇది ఆల్రెడీ రోస్టెడ్ అనమాట. రోస్టెడ్ కాకపోతే ఇంకా బాగుంటుంది, ఏదైనా ఒకటేనేమో. ఇది రోస్టెడ్ అయినా కూడా మళ్ళీ నేతిలో రోస్ట్ చేస్తున్నా. నాకు ఇదంతా కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి పాలు పోస్తున్నాను. నేనైతే ఇప్పుడు 1 లీటర్ పాలు తీసుకున్నాను అనమాట. సో 1 లీటర్ పాలకి 1 లీటర్ నీళ్ళు అయితే పోస్తున్నాను. అదేంటి 2 లీటర్స్ అని చెప్పారు కదా పాలు అని అనొచ్చు. అవును 2 లీటర్సే, కానీ ఫస్ట్ అయితే 1 లీటర్ పాలు 1 లీటర్ నీళ్లు పోసి సేమియా ఇంకా సగ్గుబియ్యం ఉడికిస్తానమాట. ఇంకా ఇందులోకి సోక్ చేసి పెట్టుకున్న ఇది సగ్గుబియ్యం ఉంది కదా, మొత్తం వేయట్లేదు, జస్ట్ కొంత అంతే, ఇంత మిగిలిపోయింది. ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. 2 లీటర్ల పాలలో 1 లీటర్ పాలైతే ఇప్పుడు పోసాం కదా, ఇంకొక లీటర్ పాలల్లో వాటర్ ఏమి యాడ్ చేయకుండా దీని పక్కనే బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇది కొంచెం మాడింది కదా, అందుకే కలర్ మారింది. కొంచెం చూసి ఫ్రై చేసుకోండి సేమియా వేయించుకునేటప్పుడు. అందులోనూ అది ఆల్రెడీ రోస్టెడ్ సేమియా అన్నమాట. బెటర్ మనం రోస్ట్ చేయకుండా వైట్ కలర్లో ఉండే సేమియా తీసుకుంటే ఇట్స్ ఓకే. సైడ్స్లో ఫామ్ అవుతాయి కదా, ఈ మేగడ అంతా కూడా సైడ్కి వెళ్ళి అతుక్కుంటుంది కదా, వాటిని ఇట్లాగా గీరుకోవాలన్నమాట. అసలు మంచి టేస్ట్ వస్తుంది, క్రీమీగా ఉంటుంది అనమాట. ఈ పాయసం అయితే చాలా క్రీమీగా ఉంటుంది. ఒకసారి అయితే పోట్లాకప్పుడు 5 లీటర్స్ పాలతోటి చేశాను. ఏమైందంటే అంతా డిఫరెంట్ నాన్ వెజ్ ఫుడ్స్, రోటీస్, కేక్లని అన్ని రకాలుగా తినేసి లాస్ట్కి వచ్చేసరికి అబ్బా మా పని అయిపోయింది అన్నారు. లాస్ట్లో ఉండేది నా పాయసమే అన్నమాట. ఇంకా మిగిలిపోద్దని చెప్పేసి కొంతమంది ఏమన్నారంటే మిగిలేలా ఉంది, నేను తీసుకెళ్తా ఇంటికి అని చెప్పి 2-3 అడిగారు. సరే తీసుకెళ్ళండి అని చెప్పి అన్నా నేను కూడా. తీరా లాస్ట్కి వెళ్ళి చూసేసరికి అసలుకి ఏం లేదనమాట, గిన్నెలో మొత్తం ఖాళీ అయిపోయింది. నిజంగా చాలా క్రీమీగా ఉంటుంది. నా వంట అని నేను చెప్పట్లేదు, టేస్ట్ బాగుంటుందని ఎంకరేజ్ చేస్తున్నాను అంతే. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఇంట్లో. ఇది పొయ్యే కొద్దీ ఎక్కువగా మలై ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ అంచులకి. సో వాటిని స్క్రేప్ చేస్తూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా చిక్కగా అయిపోవాలన్నమాట. అంటే సైడ్లో పాలు మరిగించి పెట్టేశాను అనమాట. జస్ట్ ఒక పొంగే, ఎక్కువ కూడా అవసరం లేదు. సో ఈ పాలు అయితే ఇందులో పోస్తున్నా. కొంచెం ఆపేసాను అనమాట. ఇది ఎందుకు ఆపాను అన్నది మళ్ళీ చెప్తా. ఏమంటే మనం ఇప్పుడు చేసి పెడతాం కదా, ఇప్పుడు చేస్తే అది తినేసరికి కొంత టైం అవుతుంది కదా, చల్లారి తినేసరికి. ఏంటంటే మోస్ట్లీ గడ్డ కట్టదు ఈ విధంగా చేసినప్పుడు పాయసము, కానీ కొన్నిసార్లు ఏమంటే అది గడ్డ కట్టే ఛాన్సెస్ ఉంటుంది కదా. సో అప్పుడు ఏంటంటే ఆ కాచి పెట్టుకున్న పాలే నేను సర్వ్ చేసే టైంకి పోసి కలుపుతాను అన్నమాట. ఆల్రెడీ కాచి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇందులో అయితే దంచి పెట్టుకున్న యాలకుల పొడి అన్నమాట. పక్కన ఆపి పెట్టాం కదా పాలు, అందులో కొంచెం షుగర్ వేసి పెట్టుకోవాలి. మనం ఒకవేళ లాస్ట్లో యాడ్ చేస్తే కనుక పాయసం చిక్కగా అయిపోయి అప్పుడు చప్పగా అయిపోకుండా ఉండడానికి ఇప్పుడు పాలల్లో కొంచెం చక్కెర వేసి పెట్టుకుంటే తర్వాత మనం యాడ్ చేసినప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది.
నా పాయసంలో, నేను చేసే పాయసంలో అయితే స్వీట్ అస్సలు ఉండదు. చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ వీళ్ళు, అందుకే హెవీగా ఉండదు అన్నమాట. జస్ట్ సరిపడా స్వీట్ ఉంటుంది. నాకు కాఫీ, చాయ్ ఇట్లా ఏదైనా స్వీట్ ఏదైనా సరే స్వీట్ అనేది తక్కువే ఉంటుంది అనమాట. తక్కువ అంటే మరీ సప్పగా అట్లా కాదు, సరిపోద్ది. తినే వాళ్ళకి అబ్బా తీపి ఎక్కువగా ఉంది అని అనిపించకుండా తక్కువే వేస్తాను. సో వన్స్ వేసి కలిపిన తర్వాత నేను టేస్ట్ చేస్తాను అనమాట. షుగర్ వేయడానికి నీట్గా స్పూన్ యూజ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయి వాడుతున్నా అని అంటారేమో. చేత్తో వేస్తే ఎంత వేస్తున్నాను అనే ఐడియా ఉంటుందన్నమాట, అందుకని. అలాగని ప్రతిసారి ఇలాగే చేయను, ఏదో ఈసారి అట్లా వేసేసాను. మరుగుతుంది కదా, ఇంకా ఆపేస్తున్నాను అంతే. ఇంకా లాస్ట్లో పైన నుంచి కొంచెం నెయ్యి వేస్తా, జస్ట్ కొంచెం నెయ్యి. పెట్టుకున్న జీడిపప్పులు అన్నమాట. నాకు ఆర్డర్ వచ్చినప్పుడు ఎట్లా అంటే, నేను ఇప్పుడు రావట్లేదులే, జస్ట్ 2 ఆర్డర్లు వచ్చింది అంతే. వాళ్ళకి నచ్చక కాదు, ఎక్కువగా వీళ్ళు ఇలాంటివి తినరన్నమాట. ఎక్కువగా తినరు ఇలాంటివి వీళ్ళు. ఎక్కువగా కుకీస్, రోల్స్ ఉంటాయి కదా, సో అవి ఎక్కువ తింటారు. ఏదైనా అకేషన్ అప్పుడే ఆర్డర్ వస్తుంది. ఒకసారి 5 లీటర్స్ పాలతోటి చేశాను. ఇంకొకసారి ఏంటంటే జస్ట్ స్టేటస్లో పెడితే మా దీది ఒకళ్ళు వాళ్ళ ఫ్రెండ్ ఆర్డర్ చేశారు. ఎవరైతే ఆర్డర్ చేశారో వాళ్ళకి బేకరీ ఉందన్నమాట. సో అదేంటో కొత్తగా ఉంది, టేస్ట్ చేద్దామని ఆర్డర్ చేసిందాన్ని. ఫీడ్బ్యాక్ అయితే బాగానే ఇచ్చారు. సో అయితే ఆపేస్తుంది. మనం స్టవ్ ఆపినప్పుడు కన్సిస్టెన్సీ ఇట్లా ఈ మాత్రం ఉండాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.